హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు దీప్తి మాకినేని. నా పేరు సిద్. ఈరోజు అయితే మేము 3 వీక్స్ అయింది సిద్ధ్ స్కూల్కి స్టార్ట్ అయ్యనమాట. సో కొన్ని విషయాలు స్కూల్ గురించి అయితే ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా మంది నన్ను స్కూల్స్ గురించి చాలా మెయిల్స్ మెసేజెస్ పెడుతుంటారండి, స్కూల్స్ గురించి మాట్లాడండి, స్కూల్స్ గురించి చెప్పండి అని చెప్పేసి. ఆల్రెడీ 2 to 3 వీడియోస్ స్కూల్స్ గురించి చేసామన్నమాట. సో ఐ థాట్ మేబీ వీ విల్ టాక్ అబౌట్ సిద్ధ్ ఎక్స్పీరియన్స్, రోజు ఏం చూస్తున్నాము అవి కనుక షేర్ చేసుకుంటే చాలా మందికి హెల్ప్ అవుతుంది అన్న ఐడియాతో అయితే ఈరోజు వీడియో చేస్తున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ పాయింట్ అయితే స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అండ్ ఎన్ని క్లాసెస్ ఉంటున్నాయి నీకు? There will be 8 sessions and the school will start at 7:50 and end at 3 o'clock. But we have to be in school 5 minutes early before the class starts. సో 7:50 కంటే 7:45 కల్లా అందరు వచ్చేసి ఉంటారు. ఓకే, సో ఒక్కొక్క పీరియడ్ ఎన్ని మినిట్స్? ఒక్కొక్క పీరియడ్ 45 minutes. ఓకే, సో బ్రేక్స్ మధ్యలో? So every 2 45 minute sessions తర్వాత ఒక బ్రేక్, అంటే 20 minutes ఒక్కొక్క బ్రేక్. సో 2 క్లాసెస్ బ్రేక్, మళ్ళీ 2 క్లాసెస్ బ్రేక్, మళ్ళీ 2 క్లాసెస్ తర్వాత లంచ్ బ్రేక్. అంతేనా? 1 o'clock లంచ్ బ్రేక్. సో లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకో 2 క్లాసెస్. లంచ్ బ్రేక్ 1:30 దాకా 30 minutes ఉండేది. ఓకే, 1:30 నుంచి మళ్ళీ 3 దాకా 2 క్లాసెస్. 3 o'clock స్కూల్ ఇస్ ఫ్యాటిష్. ఫ్యాటిగ్ అంటే ఫినిష్ అండి. సో యూ గో టు స్ప్రింట్ క్లాస్ కదా, రియాల్ స్కూల్లో స్ప్రింట్ క్లాస్ కి వెళ్తున్నాం కదా. కెన్ యూ టెల్ మీ వాట్ ఇస్ స్ప్రింట్ క్లాస్? స్ప్రింట్ క్లాస్ ఏంటంటే ఓన్లీ రియాల్ స్కూల్స్ లో ఉండిద్ది, అండ్ వీ గెట్ ఇంటెన్సివ్ జర్మన్ ఇన్ దేర్. ఇప్పుడు నీకు ఈ స్ప్రింట్ క్లాస్ లో 8 క్లాసెస్ జరుగుతున్నాయి కదా, నీకు మొత్తం 8 కదా. ఈ 8 లో ఏమేమి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు నీకు? సో దే ఆర్ టీచింగ్ అస్ నార్మల్ గా మ్యాథ్స్, ఇంగ్లీష్, జర్మన్. సో ఈ 3 సబ్జెక్ట్స్ మెయిన్ చెప్తున్నారు ఇవి. సో ఈ 3 సబ్జెక్ట్స్ లో ఎక్కువ ఫోకస్ ఏది చేస్తున్నారు? మ్యాథ్స్ అండ్ జర్మన్. మ్యాథ్ అండ్ జర్మన్ ఇస్ మెయిన్ ఫోకస్. ఎందుకంటే అక్కడే లైక్ చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు. ఓకే, ఇంగ్లీష్ అనేది కొంచెం చెప్తున్నారు. వాట్ ఐ ఫీల్ బికాజ్ ఐ ఆల్రెడీ నో ఇంగ్లీష్. ఓకే, నైస్. సో నెక్స్ట్ థింగ్, ఇవి కాకుండా నీ సబ్జెక్ట్స్ కాకుండా కూడా వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్? హాస్పిటాలిటేషన్. వాట్ ఈస్ దట్? హాస్పిటాసియోన్. సో hospitation. Okay, can you explain what it is? So like weekly 3 periods మేము బయటకు వెళ్తున్నాం. సో లైక్ మేము క్లాస్లో ఉండకుండా ఇంకొక నార్మల్ క్లాస్లోకి వెళ్ళి, మా క్లాస్ 6A. సో అక్కడికి వెళ్ళి మేము అక్కడ మాకు ఇప్పుడు ఇంగ్లీష్, జియోగ్రఫీ అండ్ గెషిష్టే అంటే హిస్టరీ. ఓకే, అండ్ ఎథిక్స్ ఆల్సో. ఎథిక్స్. సో ఈ ఇంగ్లీష్, మ్యాథ్, జర్మన్ కాకుండా మిగతా సబ్జెక్ట్స్ మీరు రెగ్యులర్ క్లాస్ వేరే వాళ్ళ పిల్లలతో వెళ్ళి కూర్చొని వింటున్నారు. ఓకే, సో మీదంటూ సెపరేట్ స్ప్రింట్ క్లాస్. ఓకే, దీస్ కిడ్స్ వీళ్ళ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ ఈ జర్మన్ ఇంటెన్సివ్ నేర్చుకునే పిల్లలంతా ఉండి, సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 సబ్జెక్ట్స్ మ్యాథ్, ఇంగ్లీష్, జర్మన్ కాకుండా మిగతావి రెగ్యులర్ క్లాస్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ హాస్పిటాసియోన్. ఓకే, హియర్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ హోంవర్క్. ఇక్కడ హోంవర్క్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ నో ఎక్సెప్షన్. ఒకవేళ మీరు చేయలేకపోతే, ఒక 2 times చేయలేకపోతే డైరీలో రాస్తారు. దెన్ మన పేరెంట్స్కి వచ్చి చూపించాలి దట్ నేను హోంవర్క్ చేయలేదు, అండ్ దే హ్యావ్ టు సైన్ ఇట్. ఇక్కడ హోంవర్క్ని హౌస్ ఆఫ్ గాబే అంటారు. ఓకే, సో నేను ఫస్ట్ ఈ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ సెయింగ్ హౌస్ ఆఫ్ గాబే ఈజ్ గాడ్. అంటే హౌస్ ఆఫ్ గాబే ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు హోంవర్క్ ఇస్తున్నారు, మనం తెలియక చేయకపోతే కూడా చాలా పెద్ద మిస్టేక్ అనమాట. సో ఎవరైతే జర్మన్ పబ్లిక్ స్కూల్స్కి వెళ్తున్నారో మేక్ ష్యూర్ హోంవర్క్ కంప్లీట్ చేయకుండా అయితే చైల్డ్ని స్కూల్కి పంపించద్దు అనమాట. సో హోంవర్క్ అంత ఇంపార్టెంట్ హౌస్ ఆఫ్ గాబే. సో మీకేంటి రోజు టెస్టులు పెడతారా? హౌ ఇస్ ఇట్? సో వొకాబులరీ టెస్ట్ వీక్లీ ఒకసారి 2 సార్లు పెడతానే ఉంటారు, జస్ట్ టు సీ హౌ వీఆర్ నాట్ లెర్నింగ్ బట్ how our memory skills are, because one of our teachers says don't learn in house,
and just come and we're going to write a test tomorrow. He says that because he just వాంట్ టు అండర్స్టాండ్ మీకు ఎంత Yeah. అర్థం అవుతుంది అని. because one time 1 hour 30 minutes we did it on one picture, ఓకే. and he didn't give us the picture and asked to write about it. ఓకే. So if he did it for that long, we need to know, no? So he was, I think, trying to test how we can remember it. ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ స్కూల్స్లో నేను అబ్జర్వ్ చేసిన కూడా ఏంటి అంటే సర్ప్రైజ్ టెస్ట్లు ఉంటాయన్నమాట. అసలు ఎప్పుడు పెడతారో కూడా చెప్పరండి. బేసిక్గా వాళ్ళ టీచర్ పర్స్పెక్టివ్ నుంచి ఏంటి అంటే అసలు మనం చెప్పేది పిల్లలకి ఎంతవరకు అర్థమవుతుంది, డే టు డే అసలు అప్ టు డేట్ ఉండాలన్నమాట. ఆ రోజుదే నేర్చుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డే టెస్ట్ పెట్టచ్చు, Yeah. ఎప్పుడైనా టెస్ట్ పెట్టచ్చు అనమాట. సో పిల్లోడు అనేవాడు స్కూల్కి వెళ్ళి ఏదో మన ఎగ్జామ్ ముందు నేర్చుకుందాము అన్నట్టు ఉండదన్నమాట. ఏ రోజు ఆ రోజు నేర్చుకొని ఆ రోజుది నెక్స్ట్ డే ఎవాల్యుయేట్ చేస్తారు. సో అట్లా ఉంటుంది. Yeah. సో కాన్స్టెంట్ గా మీరు ఎగ్జామ్స్ టెస్ట్ అని వింటూనే ఉంటారు అనమాట స్కూల్స్ లో. Yeah. సో నెక్స్ట్ థింగ్, అసలు టీచింగ్ మెథడాలజీ ఎలా అనిపించింది నీకు? హౌ డు యూ ఫీల్ ద టీచర్ ఇస్ టెల్లింగ్ అండ్ నీకు అర్థమవుతుందా లేదా? హౌ ఇస్ ఇట్? They're very interactive. Like at least one of the teachers, or class teacher, one of our class teachers is very, very interactive. Like if he says überqueren means to go over. So when he gets a stool and then he goes over the stool to show Okay. us what it means. ఓకే, యాక్షన్ చేసి చూపిస్తున్నారు అనమాట. Yeah. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్కూల్ రూల్స్ ఏంటి? Yeah. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? సో ఇక్కడ చాలా ఉండొచ్చు మీకు, లైక్ డిపెండింగ్ ఆన్ హౌ యూ టేక్ ఇట్. సో ఐ స్టార్ట్ విత్ ఇట్. సో డిసిప్లైన్గా ఉండాలి, ఎక్కడైనా ఉండిద్ది. సో యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్. డిసిప్లైన్ గా ఉంటాం అన్ని చోట్ల ఉంటుంది అన్న, బట్ హియర్ ఇట్ ఈస్ లైక్ వెరీ స్ట్రిక్ట్ ఫ్రమ్ Yeah. వాట్ ఐ అండర్స్టాండ్, రైట్? బట్ లైక్ జస్ట్ ఐమ్ సేయింగ్ ఇట్ జనరలీ. ఓకే. And you have to raise your hand and ask a question. They also take that very seriously. Or if you speak out loud, they also take that very seriously. And then they send you to a room if you have that 3 mistakes. If you like any rule, if you break it. డిసిప్లైన్ గా లేకున్నా, టైం కి Yeah. రాకున్నా, ఇలాగా క్లాస్ లో డిస్టర్బ్ చేసిన వేరే వాళ్ళని. లేట్గా రాయటం ఓకే, అది Okay. ఇంకొక స్లిప్ ఉండేది డైరీలో. ఓకే ఓకే ఓకే. ఆహా. సో టీచర్ చెప్పేటప్పుడు మాట్లాడుతున్నా, Yeah. లేదంటే టీచర్ ని హ్యాండ్ రేస్ చేసి అడగక ముందే మనం మాట్లాడటము, Yeah. అలా చేసిన. ఓకే. Or if your hand up and you're just talking, ఓకే. that is also not allowed. Then if you any of these things, if you do them 3 times in one class, they have to send you to a room, and there you write what you did, what mistakes you have done. And then I don't actually know very much. They just said that you have to go to that room and then write what mistakes you have done. And they Okay. had the same case 2 years ago. ఓకే ఓకే. సో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మీ క్లాస్లో ఏం అలాంటి కేసెస్ రాలేదు. ఓకే, గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. No, there's actually 9 girls and 3 boys. సో వీడి క్లాస్లో 9 గర్ల్స్ 3 బాయ్స్, వీడి కాకుండా ఇంకొక 2 బాయ్సే ఉన్నాడు అనమాట. వెరీ డిసడ్వాంటేజ్ వీడికి పాపం అది. ఓకే, ఇది కాకుండా ఇంకేం రూల్స్ ఉన్నాయి? యూ హ్యావ్ టు బి మింగిల్ అవ్వాలి Yeah, కిడ్స్ తో. you have to make friends. That was actually a bit of problem at the first, but yeah, I got 2 friends, the 2 other boys. ఓకే. సో వాట్ ఎల్స్ రూల్స్ యూ హ్యావ్? సో బేసిక్గా అండి, పిల్లలు అనేవాళ్ళు దే హ్యావ్ టు బీ బిహేవింగ్ యాజ్ ఎన్ గ్రోన్ అప్. Yeah, అంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. జనరల్గా చిన్నపిల్లలు అంటే ఆడటము, అల్లరి చేయటము అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ మీకు గ్రౌండ్ స్కూల్ నుంచే, కిండర్ గార్డెన్ నుంచి గ్రౌండ్ స్కూల్కి వెళ్ళాలంటేనే ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తారనమాట. పిల్లలు అనేవాళ్ళు కాన్స్టెంట్గా కూర్చొని టీచర్ చెప్పే మాటలు వినగలుగుతారా లేదా అనేది. సో అకాడమిక్స్ అనేది 50% అయితే 50% అనేది బిహేవియరల్గా కూడా చాలా ఎవాల్యుయేట్ చేస్తారనమాట. మాకు ఫస్ట్ 1 వీక్లోనే పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ మీటింగ్ అయ్యింది. అయితే నేను సతీష్ టీచర్ మనం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ అడగాలి అని చెప్పి మేము అన్నీ రాసుకొని వెళ్ళాం అనమాట. రాసుకొని వెళ్తే మాకు ఎక్కడ మాట్లాడించే ఛాన్సే దొరకలేదు. మొత్తం డే
టాక్డ్ దట్ 10 minutes ఏదైతే మా స్లాట్ ఉంటుందో Yeah. దే గేవ్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ 1 week. 1 weekలో సిద్ధుని అబ్జర్వ్ చేసి వాళ్ళు మాకు అంత ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. సో ఏమున్నా అండి, చిన్నది కూడా, చిన్న మిస్టేక్ చేసినా కూడా పాయింట్ చేసి నోట్ చేసుకొని పేరెంట్స్కి చెప్తారనమాట. పేరెంట్స్కి చెప్పడమే కాదు, కిడ్కి కూడా చెప్తారు, నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి వెరీ క్లియర్గా రూల్స్ చెప్తారు. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఒబే దెమ్. Yeah. లేదు అంటే పరిణామాలు ఇట్ బి వెరీ డిఫరెంట్ అనమాట. సో మాకు ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే, సిద్ధ్ ఇంకా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఫ్రెండ్స్ చేసుకోవట్లేదు అని ఒక పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్, హీస్ ఆస్కింగ్ మెనీ క్వశ్చన్స్. అంటే సబ్జెక్ట్ కన్నా హీ నో లాట్ మోర్, ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, వేరే పిల్లలకి ఫాలో అవ్వలేకపోతున్నారు. సో హీ నీడ్ టు స్టాప్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇట్లా ఫీడ్బ్యాక్ మాకు 1 weekలోనే ఇచ్చేసారు వాళ్ళు. సో పేరెంట్స్ టీచర్స్తో వెరీ క్లోజ్గా యూ నీడ్ టు బీ టాకింగ్ టు దెమ్ టు అండర్స్టాండ్ కిడ్ ఎలా ఉన్నాడు, దాని తగ్గట్టు వీళ్ళు మన ఇంట్లో చెప్పుకోవాలి, ఇలా చేయాలి నాన్న, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పేసి. అండ్ యా, దట్స్ హౌ ద హోల్ థింగ్ ఇస్. సో ద లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఈజ్ అబౌట్ ద లంచ్. సో లంచ్ ఇప్పుడు స్కూల్స్లో మ్యాండేటరీ లంచ్ తీసుకోవాలండి, యూ క్యాన్ గెట్ యువర్ బాక్స్ అనమాట కరోనా వల్ల. సో €65 మంత్లీ హాట్ మీల్కి పే చేస్తున్నాం, మండే టు థర్స్డే అనమాట. ఫ్రైడే మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తారు. So can you explain how is your lunch? So here the lunch is like, in every school it's different. I'm just saying how it is in our school. So we get a crate. Okay, tray. Yeah, a tray. We get a tray, put it on like a line, like on a glass sheet, and then there's like a thing where you can put that in, and then they'll first we put a glass, and then they'll ask you what dessert you want. There's usually a banana. There's like what? Fruit untadi. Yeah, fruit. Sometimes salad. Usually banana, an apple, and some chocolate. A Kinder chocolate, whatever chocolate. And then they give us, and then we put it on the tray, and then we slide it towards the main course. And then we can like choose. There's like sometimes there's pancakes with Nutella. That was actually really good. And then this week, this coming week, we have hamburger with pommes, hamburgers with French fries. Yes. Okay. And that's gonna be So basic menu hamburger, Yeah. pancakes, just schnitzel. అలాగా Okay. schnitzel, like చికెన్ సూప్ అన్నీ ఉంటాయి, లైక్ హెల్తీ నుంచి జంక్ దాకా. అన్నీ ఉంటాయి. సో బేసిక్ గా ఎలా ఉంది ఫుడ్? అండ్ ద ఫుడ్ ఇస్ గుడ్, వెరీ అమ్మ చేసే దానికంటే బాగుందా? it's same level, except unless they put like more spice. In schools they can't put spice because of సో అమ్మ చేసినట్టే ఉంది ఇంట్లో, మా స్కూల్లో. well yeah, a little less because of the spice. ఓకే, స్పైస్ పక్కన పెడితే అమ్మ చేసినట్టే ఉందన్నమాట. Yeah. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అనమాట. ఇప్పుడు దాకా 3 weeks ఆఫ్ స్కూల్. ఈ వీడియో చేయడానికి కూడా చాలా రీజన్ ఉంది. ఐ థాట్ ఇప్పుడు షేర్ చేసుకుంటే రెలవెంట్గా ఉంటుంది, మాకు గుర్తు కూడా ఉంటాయి అనమాట, 1 month 2 months తర్వాత కాకుండా. సో ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. Yeah. See you in the Next video. Okay. Bye. Bye.